కాంగ్రెస్ బాకీ కార్డు, అబ్బో కాంగ్రెస్ జ్యూస్ కార్డు అంటారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు తీసేసి కాంగ్రెస్ బాకీ కార్డు, కాంగ్రెస్ డ్యూ కార్డు. చాలా మంచిగా ఉంది టైటిల్. ప్రజలకు పథకాలు ఎగ్గొట్టిన సర్కారు, ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేసిన బీఆర్ఎస్. గ్యారంటీ కార్డు ఓ గాసిప్ కార్డు. సీఎం రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎందుకంటే రైతు బంధు కట్ చేసిండు, రుణమాఫీ కట్ చేసిండు, పెన్షన్లు కట్ చేసిండు, అన్ని కట్ చేసిండు. ఆఖరికి జనాల్ని కట్ చేస్తారు రేపో మాపు. కటింగ్ మాస్టర్ ఏమని ఏంది అయితే రిబ్బన్ కట్టింగ్ లేదంటే పథకాలు కట్టింగ్. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. షబ్బాస్. ఇప్పుడు లెక్క రాసి చూసుకోండి. ఇగో మహిళలకు 25,000 కట్టింగ్ బాకీ ఉన్నాడు, వృద్ధులకు 44,000 బాకీ ఉన్నాడు, వికలాంగులకు పెన్షన్ 44,000 బాకీ ఉన్నాడు, కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం బాకీ ఉన్నాడు, రైతు భరోసా 4 ఎకరాల రైతుకు 76,000 బాకీ ఉన్నాడు, రుణమాఫీ రైతు రుణమాఫీ 2 లక్షలు బాకీ ఉన్నాడు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు, నిరుద్యోగ వృత్తి 88,000 రూపాయలు బాకీ ఉన్నాడు, విద్యార్థులకు స్కూటీలు బాకీ ఉండు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షలు బాకీ ఉండు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం బాకీ ఉండు, ఆటో డ్రైవర్లకు 24,000 బాకీ ఉన్నాడు. డ్యూ క్లాస్ లక్క ఏమంతా ఇచ్చేది వాయే. ఇగో నేను వేసుకొచ్చి మా అన్నిత్తడు అని ఇదేమో ఇవ్వాలి, ఇవేమో ఎగ్గొచ్చినాయి. 2 బాగా సెట్ అయిన టైర్లు, 2 పక్కన దిగమన్నా పోవడం. ఇట్లా కొట్టుకోవచ్చు, బాగుందన్న అది. ఇట్లా నవ్వుతాడు. మా అన్నలో ఉంది ఎక్కడ జలాగరా మరేమంతా నవ్వుతాడు. సిగ్గిరేగా బాయ్ కొంచెమన్నా చూసినా సరిపోయిందా. ఇంకో కాంగ్రెస్ బీఆర్ఎస్ శాపం, మీరిచ్చిన గ్యారెంటీలు 5 ఏళ్ళు తలుచుకొని చావాలి. ఇంకో తలుస్తారు, ఇప్పుడు వద్దన్న తలుస్తారు, పులు తలుతురు నాయన, నువ్వు వద్దన్న తలుస్తారు. ఇప్పుడు తలుసుకొని చాలండి ఇక మీ గ్యారెంటీలు. ఇదే తలుస్తారు, లెక్క మొత్తం బయట వేసారు. అయ్యో నాయన, ఇజ్జత్ విమానం మొత్తం పోతుంది. జర మారు రేవంతన్నా, కొంచెమన్నా సీముకు నెత్తురన్నా జర రావాలి శరం. ఓసారి కాదు ఓసారన్నా. ఇప్పుడు ఆడబిడ్డలు మహాలక్ష్మి అంటుంది. మహాలక్ష్మి పథకం కింద రేపు ఇవ్వచ్చు కదా మరి బతుకమ్మ పండుగకు. ఇప్పుడు బతుకమ్మలు ఆడతారు మాడబిడ్డలు. ఇగో బతుకమ్మ ఉయ్యాలు, మమ్మల్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఉయ్యాలని చాలా ఆడతారు మా ఆడబిడ్డలు. ఇక కోపం వచ్చారు మరి వాళ్ళ కోపం రాదా. చీరలోకి కొడుతూ 25,000 కొడుతూ అన్యాలకు కొడుతూ వాళ్ళని పెట్టే మనపోతే కోటీశ్వరులని చెప్తాంటే రోజుకో అమ్మాయిల మీద రేపు మానభంగం జరుగుతున్నాయి. ఏం చెప్పుది నీ రాజ్యం పాడుగాను, ఏం చెప్పాలి. రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరుగుతున్నది. ఎవడు ఇలా వీకడు ఎవడికి వెళ్ళాడు రేపు రాజీనామా చేస్తే. ఇక రేపు సుప్రీంకోర్టు పోయినాక ఏం ఊకోరాలి. కానీ చూడరా, ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ విడుదల చేశారు. రేపు అక్టోబర్ 1న క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చిండు. సో దయచేసి ఎవరైతే మీరు మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారో నాయన, రేపు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదో ఒకరు అయితే వాళ్ళ పని అయినాక మీరు ఎవరికి ఓటేస్తారు? షెయికి ఎత్తారా, కారుకి ఎత్తారా, లేదంటే పూకి ఎత్తారా? మీరు డిసైడ్ చేసుకోరు. షెయికి మాత్రం వేయకురి. ఈ సన్నాసులు రేపు షెయిలకి వెళ్ళి వస్తారు. మీ ఓటు వేస్ట్ అయింది. ఇప్పుడు మీ ఓటు అమ్ముకొచ్చుకుడు. ఓటుకు నోటు కోసం దొంగలు వీళ్ళు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగతోని ఓటు అమ్ముకున్న ఓట్ల దొంగలు ఈ 10 మంది దున్నపోతులు. మరి రాజ్యాంగబద్ధంగా పోలే 2/3 అలా పోతే అది ఏమైనా పోదు. మనం కూడా అరే రాజ్యాంగంలో ఉంది కదా రాబాయ్ అని 2/3 పోలేమని సన్నాసులు అయ్యారు. ఇప్పుడు అబ్బా మంచి మోతవారులు. సో మరి ఇల్లు గెలుతాడా? ఛాలెంజ్ చేసుకున్నాం, 100 రూపాయలు పెట్టు. ఎవడు గెలడు 10 మందిలో, నేతే గ్యారంటీ ఇస్తా. పొంగులేటిపై ఈడీ దాడులకు 7 ఏళ్ళు అయిందంట. 2004 సెప్టెంబర్ 27న సోదాలు చేసిరు. ఇప్పటికీ మినిస్టర్ ఇంట్లో తనిఖీల ఇష్యూ. 2 కౌంటింగ్ మిషన్లతో డబ్బుల కౌంటింగ్, కోట్ల రూపాయలు దొరికాయని ఫ్లీకులు. 7 అయినా వివరాలు చెప్పని ఈడీ దాడులు జరిగిన 4 రోజుల తర్వాత సీక్రెట్ గా అదానిని కలిసిన పొంగులేటి
తన ఇంట్లో సోదాల గురించి చర్చించినట్లు సమాచారం ప్రచారం. ఏం లేదు, ఇప్పుడు ఆయన ఏం చేయమంటారు? ఆయన ఇప్పుడు అంతో ఎంతో బీజేపీ ఫేవర్ అయినట్టు కొడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణలో పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో దొరికినాయని చెప్పి మరి ఏమైనా బయట పెట్టిందా? ఎందుకు పెట్టలే? అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక నువ్వు చెప్పాలా శంకరి, నువ్వు చెప్తున్నారు మాకేమన్నా